ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత జగన్మోహన్ రెడ్డిలో అభద్రతాభావం పెరిగిందని, అందులో భాగంగానే ఆయన ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని, అలాగే తన ఇంటి ప్రహరీకి కంచెని ఏర్పాటు చేశారు అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డిలో అభద్రతాభావం పెరగడానికి కారణం ఏంటి? ఆయన తన ప్రహరీకి ఎందుకు కంచెను నిర్మించాల్సి వచ్చింది? అలాగే ఎందుకు ప్రైవేటు సైన్యాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అనే అంశాల మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారితో మాట్లాడదు. లత గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో అభద్రతాభావం అనేది పెరిగిందని, అందులో భాగంగానే ఆయన తన ఇంటి ప్రహరీ గోడకి కంచెను ఏర్పాటు చేశారు, అలాగే ప్రైవేటు సైన్యాన్ని నియమించుకున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డిలో నిజంగా అభద్రతాభావం అనేది మొదలైందా? ఆయన తన ఇంటి ప్రహరీకి ఎందుకు కంచెను ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అలాగే ఎందుకు ప్రైవేటు సైన్యాన్ని ఆయన ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఆ భయం అనేది స్టార్ట్ అయిందంటే, నేను అనుకుంటా మేబీ బాబాయ్ చచ్చిపోయిన దగ్గర నుంచే అనుకుంటున్నా. ఎందుకంటే అప్పటి వరకు ప్రజల్లో తిరిగాడు కదా, పాదయాత్ర అన్నాడు, తిరిగాడు. ఆయన్ని నరికిన విధానం అంటే చంపిన విధానం కానివ్వండి, అంటే చేయించిన వాళ్ళు ఎవరు, చేసిన వాళ్ళన్నీ కూడా ఆయనకి తెలిసే ఉంటుంది కదా. ఎందుకంటే కాపాడాడు కాబట్టి, అవినాష్ రెడ్డిని కాపాడుతూ వచ్చాడు కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు కూడా ఆయనకి తెలిసే ఉంటుంది. అంటే తాడేపల్లి ప్యాలెస్కి ఫోన్లు వెళ్ళాయనే కానివ్వండి, ఇవన్నీ మనం విన్నాము, చూసాం కాబట్టి ఆ విజువల్స్ ఆయన మాట్లాడినప్పుడు కూడా ఆ బాధ అనేది కూడా ఆయన కనపడలా. ఏదో షాక్ లాంటివి కూడా ఆయన కనిపించలేదు. అన్నీ మెచ్యూర్డ్గా తెలిసాయి. తెలిసిన దాన్ని అపోజిషన్ పార్టీ మీద, ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీ మీద ఎలా నెట్టాలనే ఒక ఆ మాటల గురించి ఆలోచిస్తున్నాడే కానీ ఆయనలో ఎక్కడ ఇది కనపడలేదు. కానీ ఆ చనిపోయిన విధానానికి ఆ ఫోబియా ఏమైనా అప్పటి నుంచి స్టార్ట్ అయిందా అనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా ఆయన సీఎం అయిన తర్వాతే కానివ్వండి, ఎక్కడా కూడా జనాలకి దగ్గరగా లేడు. ఆయన వెళ్తున్నాడంటే పరదాలు కట్టుకోవటం అంటే ఎంత ఫోబియా అనేది మీరు ఒకసారి చూస్తే, చెట్లు ఉంటే కూడా చెట్ల మీద నుంచి ఎవరైనా చూస్తారేమో, చెట్ల మీద నుంచి ఆయన మీద దాడి జరుగుతుందేమో అనే చందాన అసలు చెట్లు కూడా నరికించుకుంటా వెళ్ళాడు అని అంటే, ఒక 3-4 కిలోమీటర్లకి కూడా హెలికాప్టర్స్లో వెళ్ళాడు అని అంటే, రోజు ప్రతిసారి పరదాలు కూడా కట్టడం కష్టం అనుకున్నాడేమో. అందుకే తాడేపల్లి ప్యాలెస్ గేట్ కూడా దాటకుండా లోపలనే సెట్ వేసేసుకున్నాడు కదా, సెక్రటరియట్ సెట్ కూడా. సో మినిస్టర్స్ తో మీటింగ్సే కానివ్వండి, ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ అంతా కూడా ఇంట్లో పెట్టేయటమే కానివ్వండి, అవన్నీ చూసాం. క్యాంప్ కార్యాలయం ఉంది కదా, సపరేట్ గా క్యాంప్ కార్యాలయం ఉంది. కానీ సెక్రటరియట్ లో ఏదైతే క్యాబినెట్ మీటింగ్ పెట్టేదానికి ఆ ఫర్నిచర్ కి ఆ సెట్టింగ్, అవన్నీ లోగో కానివ్వండి, అవన్నీ కూడా మనం చూస్తే ఖచ్చితంగా అదేలాగా ఇంట్లో కూడా ఒక సెట్ వేసుకున్నాడు. సో దానికి కూడా అద్దె పెట్టి చెల్లించుకునేటట్టు చేశాడు. అంటే ఆయన ఇంటి నుంచి బయట రావాలంటేనే ఒక ఫోబియా, ఒక భయం, నాకేమో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అని. అంటే ఇంత భయం ఎందుకు? ఇంత భయపడటానికి కారణం ఏంటి అంటే, కారణం నాకు అనిపిస్తుంది వివేకానంద రెడ్డి గారి హత్యను చూసే ఆయనలో ఆ మైండ్ ఏదో పోయిందని అనిపిస్తుంది. అంటే వివేకానంద రెడ్డి గారి హత్యని జగన్మోహన్ రెడ్డి చూశారంటారా? చూడటమా, ఒకవేళ మీరు చెప్పినట్టు అది కూడా అవ్వచ్చేమో. ఎందుకంటే మీరన్నారు, నేను చెప్పడం కాదు, చూసిన తర్వాత ఆయనలో అభద్రతాభావం మొదలైంది అంటూ మీరు చెప్పిన నేపథ్యంలోనే. అంటే ఆ రోజు ఏ రోజు అది జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఫోన్స్ వెళ్ళాయి అని అంటున్నారు. అక్కడ నుంచి ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన ఇది, ఆ ఫోన్స్ కూడా వెళ్ళాయి అనేది అంటున్నారు. ఒకవేళ వీడియో కాల్ వెళ్ళిందా, సో ఇన్సిడెంట్ జరిగేది చిత్రీకరించారు. మనము RRR గారి ఇన్సిడెంట్ కూడా మనం చూసాం. ఆయన నన్ను కొడుతుంటే వీడియో కాల్లో చూపెట్టారు అవతల అని అన్నారు. సో సేమ్ అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? అప్పటి నుంచి ఆయనకు ఆ ఫోబియా వచ్చిందా? ఎవరో నన్ను ఏదో చేసేస్తారు, నా పక్కన వస్తే నన్ను చంపేస్తారా, ఇలాంటివన్నీ భయపడతా వస్తున్నాడా అని అంటే అది కూడా అవ్వచ్చేమో అనిపిస్తుంది. అంటే అప్పటి నుంచి ఆయన జనాల్లో తిరగటం అనేది మానేసేయటం జరిగిపోయింది. లిటరల్ గా అప్పటి నుంచి తగ్గుతా వచ్చేసింది. సో పరదాలే కానివ్వండి, ఇవన్నీ ఎందుకు మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి వచ్చారు కదా, ప్రచార సభలు కూడా నిర్వహించారు. ప్రచార సభల్లో భాగంగానే ఆయన మీద విజయవాడలో కూడా రాయితో దాడి జరిగింది కదా. ఆ దాడి జరిగిన తర్వాత కూడా ఆ దాడి జరిగిందని మీరు ఇలాంటి వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదండి. ఎందుకో తెలుసా,
పాపం ఆ సతీష్ అనే కుర్రాడు బయట వచ్చి లబోదిబోని మొత్తుకున్నాడు. ఆ కుర్రాడిని 2 లక్షలు ఇస్తాంరా, నువ్వు ఒప్పుకోరా అన్నారు. నిన్ను మీద కొడతాంరా, కేసులు పెడతాంరా అన్నారు. అన్ని తెలిసినాక మీరు ఇంకా మీ జర్నలిస్టులు ఇంకా మీరు ఆయనకి ఏదో గాయం అయిపోయింది, ఆయన ఏదో పీక తగ్గిపోయి అంత. అసలు జగన్మోహన్ రెడ్డిలో అంత అభద్రతా భావం పెరగడానికి కారణం ఏంటి? ఇంకోటి 30 మందిని ఒక షిఫ్ట్కి 30 మంది అంటే ఒక రోజుకి 3 షిఫ్ట్లు అంట. 90 మంది అంటే ఒక్క తాడేపల్లి ప్యాలెస్ లోనే 90 మంది అని అంటే ఇంకా ఉన్న ప్యాలెస్ లో ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు? సరే ఇంత 30 మంది ఇంత పెట్టకపోయినా కనీసం 50 మందినా ఉంటారేమో అనిపిస్తుంది. అంటే వాళ్ళకు కూడా షిఫ్ట్లు. అంటే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి తరువాత ఇప్పుడు కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ గతంలో చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి కుటుంబం మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కొంతమంది వారి మీద గుడ్లతో దాడి చేయడం, వారి ఇంటి మీద గుడ్లతో ఉల్లిపాయలతో దాడి చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కూడా దాడి జరగబోతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి భావించాడా? అందుకే ఆయన తన ప్రహరీకి కంచెల్ని అలాగే తన ఇంటి చుట్టూ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాడా అంటే ఏం చెప్తారు? మేబీ ఎప్పటి నుంచో ఉన్నట్టువే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోడ్లో కూడా ఎవరు వెళ్ళని పక్షంలో అంత కంచె ఉందనేది తెలియదు. సో ఇప్పుడు ఆ రోడ్డు క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఆ కంచె అంత హైట్ లో ఉంది, అంత ఉంది అనేది కనపడుతుంది. అది కూడా ప్రభుత్వ సొమ్ముతోనే చేసినట్టే తెలుస్తుంది. అది కూడా ప్రభుత్వ సొమ్ముతోనే చేశారనేది చెప్తున్నారు. సో అంటే ఆయనకి అభద్రతా భయం ఏ స్థాయిలో ఉంది అని అంటే ఆయన ఉన్న అన్ని ప్యాలెస్లకి సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ఉన్నా లేకపోయినా అవి సెక్యూరిటీ అక్కడ ఉంటది. సో ఆయన ఉన్న ప్యాలెస్ కి అలా ఉంటది. ఇంకా లండన్ లో కూతుర్లు ఉంటే లండన్ లో కూడా సెక్యూరిటీ అంట. సో ఎందుకు ఇంత భయం అంటే నువ్వేమైనా ఇప్పుడు ఒక టైంలో నక్సలైట్లని వాళ్ళని ఊచకోతలాగా వాళ్ళని చంపిందో గానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు నక్సలైట్లు అటాక్ చేస్తేనే ఆయన భయపడకుండా బయట వచ్చారు. మళ్ళా కారు బాంబు దాడిలో గురయ్యారు తిరుపతి అలిపిరి దగ్గర. అయినా కూడా ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. ఆయనకి జెడ్ ప్లస్ ఉన్నా కూడా ప్రజలు బాగా దగ్గరికి వెళ్తాం, అందరూ దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటారు, కలుస్తుంటారు. కానీ ఈయనకి ఇట్లాంటి ప్రాబ్లంలు ఏమీ లేదు. ఈయన హిట్ లిస్ట్ లో ఏమీ లేడు. ఈయన అంత పెద్ద ఘనకార్యాలు చేసింది కూడా ఏమీ లేదు. కానీ ఎందుకు భయం అంటే నువ్వు ఎవరైనా హత్యలు చేయించున్నావా? సో ఎవరైనా పర్సనల్ అటాక్స్ నీ మీద జరుగుతాయా? అంటే నువ్వు అలాంటి వాటికే కదా ఇంత భయపడుతున్నావు అనేది అర్థమవుతుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆయనకి కొన్ని ఇలాంటి హత్యలు ఆయన కళ్ళారా చూసి ఉన్నాడేమో అనిపిస్తుంది ఈరోజు. అంటే మేబీ వీడియో కాల్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళని చంపే విధానంలో ఏమైనా చూసాడేమో అనిపిస్తుంది. దాని మూలన ఆయనకు ఆ భయం అనేది ఏమైనా ఉందేమో. దాని మూలన విపరీతమైన సెక్యూరిటీ. సో ఎక్కడైనా ప్రజల్లో కూడా ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా భయపడటమే కానివ్వండి. సో ఇంకా పరదాలు వేసుకొని తిరిగే అవకాశాలు కూడా లేదు కాబట్టి, పరదాలు వేసుకొని వెళ్ళలేడు కాబట్టి, సో రేపొద్దున ఆయన ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్తాడు? ఈయన ఇంత భయపడే వ్యక్తి రేపొద్దున అతను జనాల్లోకి రావాలంటే కూడా మేబీ పులుల్ని బోన్లలో తీసుకెళ్తే ప్రజలు అటు ఇటు ఉండి చూస్తారు. అట్లా ఉన్నట్టు ఈయన ప్రజలకు భయపడుతున్నాడు కాబట్టి ప్రజలు కూడా ఈయన దగ్గరికి రాకూడదు, ఏమీ చేయకూడదు అనుకుంటే ఒకవేళ అలాంటి బుల్లెట్ ప్రూఫ్ లాంటి అద్దాలతో వెళ్తాడా, లాంటి ఇనప చువ్వలతో వెళ్తాడా, ఆయన అభివాదనలు చేసుకుంటూ అనేది చూడాలి. ఎందుకంటే నా వయసు ఇంకా 51 సంవత్సరాలే, నాకు ఇంకా నా శరీరంలో సత్తు ఉంది, నేను పాదయాత్ర కూడా చేయగలను, గతంలో పాదయాత్ర చేసినట్లుగా ప్రజాక్షేత్రంలో ఉండగలను అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు. అంటే ప్రజలకు దగ్గరయ్యేటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఆయన చేస్తా అన్నటువంటి నేపథ్యంలో మీరు చెప్పినట్లుగా నిజంగా అంటే బుల్లెట్ ప్రూఫ్ ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకునే ప్రజల్లోకి వెళ్తాడా? ఖచ్చితంగా మనకి ఇప్పుడు అదే అనిపిస్తుంది. ఆయన ప్రజలని ఇప్పుడు మనం చూస్తే ఆయన కట్టుకున్న ప్యాలెస్ కూడా చూడండి. ఆ ప్యాలెస్ కింద నుంచి పై వరకు వెళ్ళటానికి ఎన్ని పర్మిషన్స్ ఉంటాయో, ఎంత మంది చెకింగ్లు ఉంటాయో, అక్కడ వరకు సామాన్య ప్రజలు వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుందా? లేదు. సో ఆయన ఓన్లీ ఏ అధికారులు అయితే పిలిపించుకోవాలి మాట్లాడాలనుకున్నా ఆ అధికారుల వరకే ఛాన్స్. ప్రజలకి ఆయనకి సంబంధమే లేదు, ప్రజలతో ఆయన ఇంటరాక్షన్స్ లేవు, ప్రజలకి ఆయన ఏ రకంగానూ అందుబాటులో ఉండడు. సో అవంతా ఆయనకి ఒక
ప్రజలతోనే ఒక ఫోబియా లాంటిదే. ఆయన ప్రజల పక్కన కూడా ఇంకా నిలబడటానికైతే నాకు తెలిసి అయితే ఇంట్రెస్ట్ చూపెట్టకపోవచ్చు. సరే మేబీ ఆయన నేను ప్రజలేక అధికార దాహం అనేది అందరికీ ఉంటుంది. అలాంటి అధికార దాహంతో ఆయన రేపు పొద్దున మళ్ళా నేను సీఎం అవ్వాలి అనుకోని మళ్ళా వెళ్ళినా కూడా ఆయన ఇంకొక రకమైన అదే నేను అన్నాను కదా ప్రజలకి అవేగా సో అద్దాలు లాంటి బుల్లెట్ ప్రూఫ్ దానిలో వెళ్తాడా, గ్రిల్స్ లాంటి బుల్లెట్ ప్రూఫ్ లో వెళ్తాడా, అది ఆయన ఇంకా డెసిషన్ తీసుకోవాల్సింది ఉంది, బ్యాలెన్స్ ఉంది. రేపు పొద్దున ప్రజలకైతే ఎందుకంటే పరదాలు అనేది ఇంకా కట్టలేడు ఆయన, గవర్నమెంట్ కాదు కాబట్టి ప్రజలు కూడా ఎవరు అది ప్రజలే కాదు గవర్నమెంట్ ఒప్పుకోదు కాబట్టి. సో ఖచ్చితంగా ఆయన ఏ విధంగా వెళ్తాడనేది ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.